హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లేట్ చేయకుండా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. సో కల్కి మూవీ రివ్యూ భయ. సో కల్కి మూవీ లిటరల్లీ అసలు కల్కి మూవీ అయితే ఎంత బాగుందని, చాలా అంటే చాలా బాగుంది. సో నైస్ అనమాట. సో ఇందులో ప్రభాస్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. సో ఇంతకుముందు ఆది పురుష్ కానీ, లేదా సాలార్ కానీ, లేదా ఆ, మనకి ఏంటిది సాహో మూవీస్ తీశారు కదా. సో ఈ మూడు మూవీస్లో కల్లా సలార్ మూవీ లేటెస్ట్గా అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం అందరికీ తెలిసిందే. సో దానికి మించి ట్రిపుల్ ప్యాక్ అయితే ఇచ్చారు భయ్యా. డబుల్ ప్యాక్ కూడా ఇవ్వలేదు. ట్రిపుల్ ప్యాక్ అయితే గట్టిగా ఇచ్చారు. సో అసలు బ్లాక్ బస్టర్ అయితే అయిపోతుంది మూవీ అయితే అని చెప్తున్నాను. అండ్ అసలు ఇందులో అశ్వత్థామ క్యారెక్టర్ మన అమితాబ్ బచ్చన్ గారు అయితే ఎంత బాగా చేశారంటే నెక్స్ట్ లెవెల్లో చేశారు. సో బాలీవుడ్లో అయితే ఇది లిటరల్లీ చాలా రోజులు అయితే ఆడుతుంది. అసలు మంచి మంచి సీన్స్ అయితే పెట్టారు ఇందులో. సో ఒక్కొక్క సీన్ చూస్తుంటే గూస్ బాంబ్స్ అయితే లోడింగ్ అయినాయి. సో ఇందులో గూస్ బాంబ్స్ ఇచ్చే సన్నివేశాలు చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ లిటరల్లీ ఇంటర్వెల్ బ్యాంక్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇంటర్వెల్లో వచ్చిన ఫైట్ సీన్స్ అయితే సీక్వెల్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. విజువల్స్ మాత్రం ఇంతవరకు మనం ఎప్పుడు కని విరిగని కని విని ఎరుగని అంత ఇదిగా ఉన్నాయి. సో విజువల్స్ అయితే ఇప్పటివరకు మన మన తెలుగు మూవీస్లో ఈ రకంగా మనం విజువల్స్ అయితే చూడలేదు. సో అంత చక్కగా చూపించారు మన డైరెక్టర్ గారు అయితే. సో చాలా అంటే చాలా బాగా చూపించారు. అలాగే మన కమల్ హాసన్ కూడా ఈ యాక్టింగ్ ఎరగతీసేశారు. సో విలనిజం కింద కూడా. అండ్ బుజ్జి గురించి చెప్పుకోవాలి. బుజ్జి అయితే ఏ విధంగా అయితే మనకి ట్రైలర్లో చూపించి మనం ఎక్స్పెక్ట్ చేసామో అదే విధంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బుజ్జి అయితే వెహికల్ అది. సో రేపటిగా కూడా ఉపయోగపడుతుంది, నాటి వెహికల్ అని చెప్పొచ్చు. సో ఒక ఫైట్ అయితే చేస్తారు ప్రభాస్ గారు. అది నేను చెప్తే బాగోదు. సో మీరు సినిమాలోకి అయితే వెళ్ళి చూడండి. లిటరల్లీ ఎంత అంటే చాలా బాగుంటుంది. సో మూవీ అయితే టోటల్గా వర్తబుల్ మూవీ అని చెప్తుంది నేనైతే. సో మీరు పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేశారు మూవీలో అయితే. ఎక్కడ ఏది కూడా మనకి వేస్ట్ అని అనిపించదు. సో ఫస్ట్ హాఫ్లో అయితే కొంచెం కామెడీ అయితే జనరేట్ చేశారు. సో ప్రభాస్ గారు సో తనతో చాలా అంటే చాలా కొంచెం ఫన్నీ మోడ్స్ అయితే యాంగిల్స్ చూపించారు. అండ్ సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం అలా స్లో అలా వెళ్తూ ఉంటుంది. ఓకే ఓకే ఫైర్ అన్నట్టు. దెన్ సెకండ్ హాఫ్ ఎవడ ఇంత ఎక్స్పెక్ట్ చేయడం అనమాట. ఓకే ఇట్లా వెళ్తుంది, బట్ ఏంది ఇంత చెప్పారు, సో హైప్ చేశారు అనుకుంటారు. బట్ సెకండ్ హాఫ్లో చూస్తే మనకు తెలుస్తుంది ఎందుకు అంత హైప్ చేశారు అని. సో లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో మీరైతే వెళ్ళి చూడండి. సో నేను చాలా అయితే రివీల్ చేయకూడదు. సో చాలా అంటే చాలా సీక్వెన్స్ అయితే ఉన్నాయి. సో వెళ్ళి మీరు హ్యాపీగా ఆనందించండి. సో ఎవరైతే కల్కి మూవీ చూడాలా వద్దా అని ఆలోచించుకుంటున్నారో వాళ్ళకైతే చెప్తున్నాను. సో మీరు హ్యాపీగా వెళ్ళి మూవీ అయితే చూడండి. సో మనీ అయితే ఇంత అవుతుంది కదా, ఎందుకు ఇంత పెట్టాలా, వర్తబుల్లా అని చెప్పి ఆలోచించే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను. సో ఇదైతే వర్తబుల్ మూవీ. సో కంపేర్ టు ఆల్ అదర్ మూవీస్తో పోలిస్తే ఇదైతే మీరు హ్యాపీగా చూడొచ్చు. సో ప్రభాస్ అన్న గారు అయితే ఖచ్చితంగా అయితే హిట్ కొడతారు రాబోయే కాలంలో అయితే. సో డైరెక్టర్ గారు అయితే మంచి కథ అయితే రాసుకొని సో మంచి హిట్ అయితే అందించారు ప్రభాస్ గారికి అని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. సో లిటరల్లీ ఇదైతే మాత్రం ట్రూత్ గైస్. సో నేనైతే మాత్రం జనరల్ రివ్యూ రేటింగ్ ప్రకారం నేనైతే 5/4.2 అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే. సో లిటరల్లీ సో సో వెళ్ళి వాచ్ చేయొచ్చు. సో 5/4.5 ఇస్తాను అనమాట. సో అంత బాగుంది రేటింగ్, చాలా బాగుంది. సో నా జనరల్ రేటింగ్ అయితే అది. సో గైస్, సో ఈ వీడియో చూసినందుకు అయితే థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.